ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ మైథలాజికల్ ప్రాజెక్ట్ రామాయణ టీజర్ ఫైనల్లీ రిలీజ్ అయింది. టీజర్ ఎలా ఉందంటే ఒక విజువల్ వండర్ అనే చెప్పాలి. టీజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ప్రభాస్ మళ్ళీ ఓం రావత్ కమ్ టు మై రూమ్ అని అంటాడేమో అనిపిస్తుంది. ఎనీవేస్ టీజర్ లో మనకి మెయిన్లీ రాముడు వనవాసానికి వెళ్లే సీన్స్, యుద్ధకాండంలో జరిగే కొన్ని గ్లింప్సెస్ అయితే చూపించారు. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ టీజర్ లాస్ట్ లో చూపించే పుష్పక విమానం స్టార్ట్ అయితే అదైతే విజువల్ అయితే చాలా చాలా గ్రాండ్ గా అయితే ఉంది. చాలా డీటెయిల్ గా డిజైన్ చేశారు. హైలైట్ మూమెంట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ రణబీర్ కపూర్ లుక్ అయితే రాముడిగా పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పాలి. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా డివైన్ గా ఉంది. అండ్ ఇంకా రావణాసురుడి క్యారెక్టర్ లో ఎస్ అయితే యాక్ట్ చేస్తున్నారు అని ఆల్రెడీ మన అందరికి తెలిసిందే. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాని ఆయన కోబ్రేజెస్ కూడా చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా 8 times ఆస్కార్ విన్నింగ్ డిఎన్ఎజీ ప్రొడక్షన్ అయితే వర్క్ చేస్తుంది. అందుకే విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గవని అయితే అనిపిస్తుంది. లిటరల్లీ టాప్ నాచ్ అని చెప్పాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాని ఐమాక్స్ ఫార్మాట్ లో అయితే షూట్ చేశారని ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ అండ్ హ్యాన్స్ జిమ్మర్ కాంబో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లెజెంట్ గా కామ్ గా కంప్లీట్ డివైన్ వైబ్స్ అయితే వస్తున్నాయి. అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడితే నితీష్ తివారీ గారు అయితే ఇంతకుముందు దంగల్, చిచోరి లాంటి స్ట్రాంగ్ కంటెంట్ మూవీస్ అయితే తీశారు. సో ఈ ప్రాజెక్ట్ మీద అయితే మనం డెఫినెట్ గా నమ్మకం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఈ రామాయణం మూవీ అయితే 2 parts గా రిలీజ్ చేస్తున్నా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. టోటల్ బడ్జెట్ అరౌండ్ అయితే 4,000 crores అని అయితే చెప్తున్నారు. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా పార్ట్ 1 అయితే ఈ దివాళీకి అయితే రిలీజ్ అవబోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఇండియన్ బిగ్గెస్ట్ మైథాలజీ స్టోరీని ఎలా ప్రెజెంట్ చేస్తారో. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.